అంటే ఇప్పుడు 34,000 ఎకరాలు అమ్ముకున్న వాళ్ళు నష్టపోయినట్టా కాదా? వాళ్ళకి కూడా ఇప్పుడు 1200 గజాలు బిట్ వచ్చిందంటే తలా 5 కోట్లు వచ్చినట్టే కదా. అది రిటర్నబుల్ ఫ్లాట్ లో లాభం చూసుకోవాలి, లాభమే కదా. మరి దాంట్లో ఒక 5 కోట్లు వచ్చినట్టే 200 గజాలు అది వస్తుంది కదా కమర్షియల్. ఇప్పుడు ఆ లెక్క చూసుకుంటే అది ఇంకొక ₹1,00,00,000 వచ్చినట్టే కదా అప్పుడు. అంటే దాదాపు 6 కోట్ల వాల్యూ చేసినట్టే, గిట్టుబాటు అయినట్టే. కాకపోతే ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఏమవుతుంది అంటే రేపు మిగతా వాడు ఎవడేపడు. ఇప్పుడు 45,000 ఎకరాలు కావాలంటున్నారు కదా, వాడేమంటాడు మీరు 20 కోట్లకి అమ్మారు కదా, యాజ్ పర్ నామ్స్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ లో 2 ఉంటది. అంటే దాన్ని ఏమంటారు, భూ సేకరణ విషయంలో హైయెస్ట్ రిజిస్ట్రేషన్ వాల్యూ మీద 3 times. ఇది లెక్కేశారు అనుకోండి, ఇప్పుడు 20 కోట్ల కంటే మా భూమిని మీరు సేకరించుకోండి, మేము ఇట్లా సమీకరణకి ఇవ్వంలే అంటారు రేపు పొద్దునాళ్ళు. ఇప్పుడు మొన్న వాళ్ళందరూ ఒప్పుకున్నారు, కాకపోతే జగన్ గురించి అన్నారు, చట్టబద్ధత అన్నారు కదా. వాళ్ళందరూ రేపు పొద్దునే ఉంటారు, ఏకదం 60 కోట్లు ఎందుకు నష్టపోతాడు ఎవడైనా. అంతే, ఎకరానికి 60 కోట్లు వస్తాయి. ఇప్పుడు 3,20,60 కోట్లు పరిహారం ఇవ్వాలి ప్రభుత్వం. లేదా కనీసం నాకు 20 కోట్లు ఇచ్చి తీసుకోండి అని చెప్తారు వాళ్ళు. కాబట్టి ఆ విధంగా అనవసరంగా తొందరగా రాసి చెడగొట్టినట్టున్నారు ఆయన. అదే కదా. కానీ ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక మార్గంగా ఎంచుకుంటున్నారా బాబు గారు? అంటే ఇక్కడ బాబు గారు అప్పుడు చెప్పినటువంటి మాటల్ని నిజమని నిరూపించేందుకోసం మన